బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో హీరో దగ్గుపాటి రానా విచారణకు హాజరయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం బెట్టింగ్ యాప్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో వివిధ ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ హీరో రానా దగ్గుపాటి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట ఆయన హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధించినటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు పలువురు సినీ సెలబ్రిటీలపై ఆరోపణలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ యాప్ల ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. బయట తీసుకోండి వినపడుతుందా? ఓకే అన్న. తాజాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రానా దగ్గుపాటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూలై 23న ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా షూటింగ్స్ కారణంగా సమయం కావాలని కోరారు. దీంతో ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ అధికారులు సూచించారు. రానా ఈరోజు ఈడీ అధికారుల ముందు హాజరై తన గత 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లను సమర్పించారు. జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన ఆరోపణలపైన ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నట్టుగా సమాచారం. గతంలో రానాకు జూలై 23న విచారణకు రావాలని నోటీసులు వచ్చాయి. కానీ ఆయన అప్పుడు రాలేకపోయారు. దీంతో ఈరోజు విచారణకు హాజరైనటువంటి సందర్భంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో ఇప్పటికే జూలై 30న ప్రకాష్ రాజ్, ఈ నెల 6న విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరయ్యారు. విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్లు వేరు, బెట్టింగ్ యాప్లు వేరు, నేను ప్రమోట్ చేసింది A23 గేమింగ్ యాప్, ఇది పూర్తి లీగల్ రిజిస్టర్డ్ యాప్. A23, My11 సర్కిల్, Dream11 వంటి యాప్లు క్రికెట్ టీం, ఒలింపిక్స్ టీం, IPL, WPLలకు స్పాన్సర్లుగా కూడా చేస్తాయి. ఈడీ అడిగిన అన్ని కాంట్రాక్ట్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ వివరాలు కూడా నేను ఇచ్చాను అంటూ కూడా ఆయన చెప్పారు. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాల్సి ఉంది. మొత్తం 29 మందిని ECIRలో చేర్చారు. మంచు లక్ష్మి విచారణ అనంతరం మరికొంతమంది సెలబ్రిటీలను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ఇప్పుడు తాజాగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరొక వైపు ఈడీ ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తుంది. బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు హవాలా ద్వారా డబ్బు తరలించారా, సెలబ్రిటీలకు రెమ్యునరేషన్ ఎలా చెల్లించారన్న విషయాలపైన ఈడీ లోతుగా విచారణ చేస్తుంది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన FIRల ఆధారంగా ఈ విచారణ కొనసాగుతుంది. ఇక ఈ యాప్ల వల్ల అనేక మంది డబ్బులు పోగొట్టుకోవడమే కాక కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పటికే రావడం జరిగింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వచ్చినటువంటి ఆదాయం, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి విషయాలపైన ఈడీ ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించింది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని కూడా, ఇందులో అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. ఇక ఈ నెల 13న నటి మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఆమెకు సంబంధించిన లావాదేవీల వివరాలను కూడా ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఈ కేసులో వరుసగా విచారణకు హాజరు కావడం
సినీ వర్గాలలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈడీ అధికారులు సేకరించిన సమాచారం ఆధారంగా భవిష్యత్తులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.